నమస్తే అండి. పాటిబండ్ల అన్వర్ కుమార్ గారు నేను 'అన్నా ఇది అమెరికా' శీర్షిక మీద పెడుతున్న వీడియోల గురించి కొన్ని సద్విమర్శలు చేశారు. అంటే కన్‌స్ట్రక్టివ్ కామెంట్స్. మీరు అమెరికన్ పాలిటీషియనా? కాదు. ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి మీరు బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. మీకెందుకు అంత బాధ? అమెరికాలో ఎవరు ఎట్లా చస్తే మాకెందుకు? భారత్ నుంచి బ్రతకడానికి, చదువుకోవడానికి అక్కడికి వచ్చిన వారికి ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల లాభం, నష్టాలు ఏమిటి? వాటి నుండి ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి వీడియోస్ చేయండి. అవి చేస్తూనే ఉన్నానండి. అలాగే ఈ శీర్షికతో నేను నా ఛానెల్‌లోనే పెడతాం గాదు. ఎవరు పిలిచి ఇంటర్వ్యూలో అడిగినా గాని అందులో కూడా వాటి గురించి చెప్తూనే ఉన్నాను. మన కల్చర్ గురించి, పాత సినిమా పాటలు, సాహిత్యం విలువల గురించి చర్చ పెట్టి వీడియోస్ చేయండి. అలాంటి వీడియోస్ కాదు గానీ, ఆడియో ప్రోగ్రామ్ నేను 'మోహన్ మురళి గానలహరి' చేసినప్పుడు ఒక 8 సంవత్సరాలు దాదాపు 7 ½ ఇయర్స్ చేసినప్పుడు వాటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడాను. అప్పుడు పొలిటికల్ టాక్ ఈస్ ఎ సైడ్ షో. ఇప్పుడేంటి వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాను. వాటి మీద మాత్రం శీర్షిక 'అన్నా ఇది అమెరికా' అని ఉండదు గమనించండి. అంటే ఛానెల్ పేరు 'మోహన్ మురళి'. అందులో ఒక శీర్షిక 'అన్నా ఇది అమెరికా'. ప్లీజ్ మీరు పొలిటికల్ వీడియోస్ ఆపేయండి. మీరు చెప్పేది ఇక్కడ ఎవరికీ అర్థం కాదు. ఇంటలెక్చువల్స్ గాని మిమ్మల్ని ఫాలో అవుతుంటే వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ట్రస్ట్‌వర్తీ సోర్సెస్ చాలా ఉన్నారు. ఇట్స్ రియల్లీ ఫెయిర్. ఇంటలెక్చువల్స్ డిస్క్రిమినేటింగ్ కన్స్యూమర్స్ ఉంటే వాళ్ళు ఆపేస్తారనేది ఒక ఫెయిర్ అజంప్షన్ మాత్రమే. ఇప్పుడు నాకు అన్నీ తెలుసుకుని అనుకునేవాడు మిస్‌ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసేవాడు కూడా నేను లెజిటిమేట్ న్యూస్ సోర్స్ నుంచే తీసుకున్నానని వాడు అనుకుంటాడు. యూ ఆర్ ఏ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఓన్లీ అని ఆయన అన్వర్ కుమార్ గారు ముగించారు తన కామెంట్. అన్వర్ కుమార్ గారు, మీ సద్విమర్శలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నేను రాజకీయ నాయకుడిని కాదు. రాజకీయాలకు అతీతంగా ఉంటాను. మీరు డైరెక్ట్‌గా ఇలా అనలేదు గానీ, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయాల గురించి అన్నది మీ ఊహ ఉన్నది చూసారా? అది సరైన ఊహ కాదు. నేను 25 సంవత్సరాలుగా అమెరికాలో రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. అలాగే అమెరికా చరిత్ర గురించి చాలా చదివాను. అవగాహన కూడా ఉంది. ఐ ఫీల్ ఫుల్లీ క్వాలిఫైడ్ టు కామెంట్ ఆన్ అమెరికన్ పాలిటిక్స్ అండి. ఆ అర్హత నాకు ఉంది. రెండవది ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను అన్నారు. ఫ్రస్ట్రేషన్ అనేది కొంతవరకు నిజమే. కానీ అది నిన్న మళ్ళీ ట్రంప్ సెకండ్ టైమ్ వచ్చినప్పుడు గాదు. అతను 2016లో గెలిచినప్పుడే ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది. కానీ ఇప్పటి ఫ్రస్ట్రేషన్ అనేది ఉన్నది చూసారా? అది ట్రంప్ వచ్చాడని గాదు. మాకందరికీ తెలుసు ట్రంప్ ఎలాంటి వాడనేది. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హి ఈస్. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ట్రంప్ మాయమాటలు నమ్మి అతనికి ఓటు వేసిన ప్రజల గురించి, మారిపోతున్న అమెరికా రూపురేఖల గురించి, నిస్సందేహంగా ప్రజలు పడబోతున్న కష్టాల గురించి నా ఫ్రస్ట్రేషన్. అన్నిటికంటే ముఖ్యంగా నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఈ ప్రాపగాండా మిస్‌ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా? ముఖ్యంగా ట్రంప్ వర్గం నుంచి వస్తున్న ప్రాపగాండా మిస్‌ఇన్ఫర్మేషన్ అది ప్రజలను కబళిస్తాం. దాని గురించిన నా ఫ్రస్ట్రేషన్. సో, మీ ప్రశ్న అన్నారు చూసారా? మీకెందుకు బాధ అని. అది సరైన ప్రశ్న కాదండి. నాకు నేను వేసుకున్న సరైన ప్రశ్న ఏంటో తెలుసా? నేనేం చేయగలను? ఏం చేయగలను అంటూ ఇది 2.5 సంవత్సరాలు మదనపడి జులై 2024లో మొదలుపెట్టాను. ఒక 6 నెలలు హాఫ్ హార్టెడ్‌గా చేసిన తర్వాత మన జనవరిలో మాత్రం పూర్తిగా కమిట్ అయ్యాను. సో, మీరు ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. 'అన్నా ఇది అమెరికా' ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 'మోహన మురళి.' తెలుగు సాహిత్యాభిమాని, తెలుగు భాషాభిమాని, తెలుగు సినీ సంగీతాభిమాని 'మోహన మురళి' హి ఈస్ డిఫరెంట్. అతనొక భావుకుడు. హి ఈస్ స్టిల్ దేర్ ఇన్ మీ. 'అన్నా ఇది అమెరికా' అనేది కేవలం రాజకీయాల మీదే కాదు. ప్రస్తుతం అలాగే అనిపిస్తుంది. ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడుతున్నాను. 'అన్నా ఇది అమెరికా' పేరుతో ఎన్నో విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. అందులో ఒకటి అమెరికన్ సంస్కృతి గురించి, అమెరికాలో ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే అమెరికాలో ఎవల్యూషన్ ఆఫ్ హైవేస్ గురించి ఇలాంటి కొన్ని అంశాలు నా నా మనసులో ఉన్నాయి. అవన్నీ చేస్తాను. ఈ మిస్‌ఇన్ఫర్మేషన్ ఏజ్ గురించి నేనేమి చేయగలను? నేను పూర్తిగా కమిట్ అవ్వటానికి ముందే నేను నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని నేను మనసులో కొన్ని లెక్కలు వేసుకున్నాను. గమనించారో లేదో నేను తెలుగులోనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను. ఇంగ్లీష్‌లో చేయగలను గానీ సమయం ఉండదు, చేయలేను. తెలుగులోనే ఎందుకు చేస్తున్నానంటే, తెలుగంటే నాకిష్టం గాబట్టి, నేను తెలుగువాడిని గాబట్టి. నేను చేసే తెలుగు వీడియోలకి టార్గెట్ ఆడియన్స్ ఎవరో చూద్దాం. భావుకుడైన మోహన మురళి చేసే వీడియోలకి తెలుగు వారందరూ టార్గెట్ ఆడియన్సేనండి. సో, అది పక్కన పెడదాం. కానీ ఈ 'అన్నా ఇదే అమెరికా' అన్న శీర్షికతో చేస్తున్న దానికి ఆడియన్స్ ఎవరన్న దానికి కొన్ని కాకి లెక్కలు చెప్తాను మీకు. అమెరికాలో ఉండే తెలుగువారు దాదాపు 10,00,000 అంటే 1,000,000 పీపుల్. ఆ మిలియన్స్ సో, దే ఆర్ ద టార్గెట్. అలాగే భారతదేశంలో ఉండి అమెరికన్ కంపెనీస్‌కి పనిచేస్తున్న ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నా అంచనా కాకి లెక్కల ప్రకారం 20,00,000. అది 2 కలిపి ఒక 30,00,000. వీళ్ళ ఫ్యామిలీస్ అది అన్ని కలిపి ఇంకొక
30 లక్షలు అనుకుందాం. అంటే ఒక 60 లక్షలు. కుతూహలం ఉండి ఏంటో తెలుసుకోవాలని వచ్చేవాళ్ళు ఇంకొక 5 లక్షలు అనుకుందాం. అంటే ఒక 60-70 లక్షల వరకు ఉండవచ్చు. ఆ 60, 70 లక్షల మందిలో ఒక 5% నేను చేరుకోగలిగినా చాలండి. సో థాట్ ఈస్ మై మై గోల్. చివరగా మరొక విషయం, ఇంతకుముందు చెప్పినదే మరొకసారి ఘంటాపథంగా చెప్తున్నానండి. నాకు తెలిసిన విషయాల గురించి మాట్లాడతాను. తెలియని విషయాల జోలికి వెళ్ళను. ఆ వాగ్దానానికి కట్టుబడి ఉంటాను. థాంక్ యూ అన్వర్ కుమార్ గారు. థాంక్ యూ సో మచ్. నమస్తే. ఇదేనా మురళి మోహన మురళి. అవునవును. అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అన్నా ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో